గాజులు అండ్ జ్యువెలరీ నుంచి ఈ రోజు అయితే కనుక ఒక బ్యూటిఫుల్ అండ్ మార్వెలస్ డిజైన్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటో అనుకుంటున్నారు కదా, చౌకర్, హారం, వడ్లానం అన్ని ఒకే పీస్ లో వస్తే ఎలా ఉంటుంది చూసేద్దామా, వచ్చేసేయండి. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ట్రెండీ ట్రెడిషనల్ ఐటమ్ ఇది చెప్పాలి అంటే. ఎందుకంటే కనుక రామ్ పరివార్ అండి. రామ్ పరివార్ హారం మనకి ట్రెండీ ట్రెడిషనల్, ఎప్పటికీ కూడా ఓల్డ్ అనేది అవ్వదు. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి హారం. రామ్ పరివార్ పెండెంట్ వచ్చింది మీకు. ఇక్కడ వచ్చేసరికి రూబీస్, ఎమరాల్డ్స్ తో వర్క్ అనేది చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకోవచ్చు రామ్ పరివార్ బిట్స్ వచ్చినాయి మీకు కింద అంతా కూడా. అట్ ది సేమ్ టైం పికాక్స్, ఇప్పుడు మనకి పికాక్స్ చాలా అంటే చాలా ట్రెండీ నడుస్తుంది కదండి, ఆ ట్రెండీ పికాక్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. మనం వర్క్ అంతా కూడా రూబీ, ఎమరాల్డ్, సరోస్కీస్ యూజ్ చేసి వర్క్ చేయడం జరిగిందండి. మీకు ఎండింగ్ కూడా మేము ఫైన్ ఫినిషింగ్ ఉన్న సరోస్కీస్ తో వర్క్ చేసాము. ఎండింగ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు వర్క్ అంతా కూడా నౌషీ వర్క్ అండి, పికాక్స్ గానీ అట్ ది సేమ్ టైం రామ్ పరివార్ గానీ. మీకు నౌషీ వర్క్ రానట్టయితే కనుక రామ్ పరివార్ వచ్చేసరికి ఇంత క్లియర్ గా తేలదండి. ఇక్కడ ఎక్కడా కూడా మీకు జస్ట్ ప్రింట్ కొట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి అలా కాదు, మీకు ఫుల్లీ నౌషీ వర్క్ మీరు క్లియర్ గా జూమింగ్ లో చూసుకోవచ్చు. అంతా కూడా మీకు రామ్ పరివార్ అంతా కూడా రియల్ గా రాముడు వచ్చి మనకి సీత, లక్ష్మణ్ ఉంటే ఎలా అయితే ఉంటుందో అలా రియల్ గా ఉండటం అనేది అయితే జరిగింది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది హారం, ఓకేనండి. ఇందులోనే మీకు నేను చౌకర్ చూపిస్తానన్నాను, హారం చూపిస్తానన్నాను, అట్ ది సేమ్ టైం సైడ్ బ్రోచర్ కూడా చూపిస్తానన్నాను, నక్లీస్ కూడా చూపిస్తాను. చూసేసేయండి ఎలాగో. మీరు హారం చూసారు కదండి, దానిలో మీకు వడ్లానం. ఇప్పుడు మీరు హారం పెట్టుకున్న పీస్ నే మీరు కన్వర్ట్ అంటే ఇక్కడ మేము మీకు చూసారా సపరేట్ గా ఇలా ఇచ్చాము, స్క్రూలు ఇచ్చాము. ఇక్కడ సపరేట్ గా స్క్రూలు ఫిట్ చేసుకున్నట్టయితే కనుక మీరు దీన్ని వడ్లానం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వడ్లానం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ పరిస్థితి ఏంటి అనుకుంటారా, బ్యాక్ వచ్చేసరికి చైన్స్ అండి. మనకి బ్యాక్ చైన్స్ వస్తాయి కదా, బ్యాక్ చైన్స్ మీకు 20 ఇంచెస్ కావాలన్నా లేదు, మీకు 18 ఇంచెస్ కావాలన్నా లేదు, 25 ఇంచెస్ కావాలన్నా కూడా ఐటమ్ కి తగిన విధంగా బ్యాక్ చైన్ ఇచ్చి ఇక్కడ సెట్ చేయడం అనేది జరుగుతుంది. హారం చూసేసారు, వడ్లానం చూసేసారు. దీన్ని నెక్ పీస్ ఎలా చేస్తారు అని ఆలోచిస్తున్నారు కదా. మీకైతే ఆలోచన అవసరం లేదు, నేనైతే నెక్ పీస్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఇంకా నెక్ పీస్ చూడండి, నేను ఒక ఎగస్ట్రా ఈ 2 బిట్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి. ఎగస్ట్రా 2 బిట్స్ చేపించుకున్నాను నేను. ఈ ఎగస్ట్రా 2 బిట్స్ కి కూడా మీకు నక్లీస్ మనం ఫిట్ చేసుకున్నప్పుడు నక్లీస్ లో ఎక్కడా కూడా గ్యాప్ అనేది రాకూడదు కదండి. మీరు జూమింగ్ లో క్లియర్ గా చూడండి. ఎగస్ట్రా మీకు 2 బిట్లు తీసుకున్నాను నేను, అంటే 2 చైన్ ప్యాటర్న్ 2 బిట్లు తీసుకున్నాను. దానికి ఒక పెండెంట్ ఇప్పించుకున్నానండి. సెంటర్ వచ్చేసరికి ఒక పెండెంట్ కూడా తయారు చేయించాను. దానికి నేను సెంటర్ పెండెంట్ తయారు చేశాను కదా, దీన్ని ఇక్కడ స్క్రూతో ఫిట్ చేసేసాను. మీరు జూమింగ్ గా క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి స్క్రూతో ఫిట్ చేసేయడం జరిగింది. దీన్ని స్క్రూతో ఫిట్ చేసిన దాన్ని మనం చేసుకోవచ్చండి. నెక్ పీస్ కింద యూజ్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రూతో ఫిట్ చేసిన దాన్ని మనం నెక్ పీస్ కింద యూజ్ చేసుకోవచ్చండి. నెక్ పీస్ కింద యూజ్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రూతో ఫిట్ చేసిన దాన్ని. దట్టు నెక్ పీస్ లో కూడా చేంజబుల్ స్టోన్ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి చేంజబుల్ స్టోన్, మీరు ఏ కలర్ స్టోన్ అన్నా ఫిట్ చేసుకోవచ్చండి. ఏ కలర్ స్టోన్ అయినా ఫిట్ చేసుకుని మీరు ఇలా సెట్ చేసుకోవటమే దీన్ని. ఇది చేంజబుల్ స్టోన్. ఇక్కడ మీకు ఈ ప్లేస్ కి వచ్చేసరికి మీరు ఏ కలర్ స్టోన్ అన్నా పెట్టుకోవచ్చు. దీని నుంచి ఆల్రెడీ మీ దగ్గర బ్యాక్ చైన్ ఉంది కాబట్టి ఆ బ్యాక్ చైన్ దీనికి పెట్టేసుకుంటారు. మీకు ఇలా వచ్చేసరికి ఇలా నెక్ పీస్ అయిపోతుంది. ఇలా నెక్ పీస్ అయిపోతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. ఇప్పుడు వచ్చే ట్రెండీ మోడల్ ఇదంతా కూడా సైడ్ బ్రోచర్ తో నెక్ పీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మీరు కొనుక్కున్న హారంలోనే మీకు వడ్లానం అయిపోయింది, నెక్లెస్ వచ్చేసింది, లాంగ్ లెంత్ హారం వచ్చేసింది. నేను ఇంకా మీకు చౌకర్ కూడా చూపిస్తాను కదా, చూపిస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడు మనకి ఈ సైడ్ బ్రోచర్ ఏదైతే ఉందో, సైడ్ బ్రోచర్ లాక్ చేసాం కదా, ఈ లాక్ చేసిన సైడ్ బ్రోచర్ ని డివైడ్ చేసేస్తున్నాను. డివైడ్ చేసేసి నేను ఎగస్ట్రా దీనికి వచ్చేసరికి 2 చైన్ ప్యాటర్న్స్ చేపించాను కదండి, అందులో సెకండ్ వన్ ఇది. దీన్ని సెట్ చేసేస్తామండి. ఇలాగా దీన్ని మనం ఇలా కూడా స్క్రూతో సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకుంటే చౌకరు, ఓకేనండి. మీరు ఇలా సెట్ చేసుకునే ఎడలా మీకు ఇది వచ్చేసరికి చౌకర్ పార్ట్. చౌకర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. చౌకర్ పార్ట్ సెంటర్ వచ్చేసరికి మీకు ఏ కలర్ స్టోన్ కావాలంటే ఆ కలర్ స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాక్ చైన్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి బ్యాక్ చైన్ కూడా సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే వచ్చేసరికి
మీరు హారం చూసేసారు, వడ్లానం చూసేసారు, నెక్ చౌకర్ చూసేసారు, నెక్లెస్ చూసేసారు. బట్ ఈ సైడ్ బ్రోచర్ తో మనం ఇంకొకటి కూడా చేయొచ్చండి. అది ఏంటి అంటే కనుక మీకు నేను ఇక్కడ అడ్డు ముక్కలు ఇచ్చాను చూసారా, ఈ అడ్డు ముక్కలకి ఉన్నాయి కదండి, ఈ అడ్డు ముక్కల్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకుని, అంటే మనకి బీడ్స్ ఉన్నాయి ఏమన్నా మన దగ్గర ఒక 3 లైన్స్ బీడ్స్ ఉన్నాయనుకోండి, ఆ బీడ్స్ లో మోనాలిసా బీడ్స్ గానీ లేదు కర్బూజా బీడ్స్ గానీ ఏమన్నా బీడ్స్ ఉన్నా కూడా మీకు ఎండింగ్ కూడా నేను ఇవి కూడా ఈ అడ్డు ముక్కలు కూడా తయారు చేయించాము. ఎండింగ్ లో ఇచ్చావు కూడా, అంటే లైన్ ఒకదాని మీద ఒకటి వెక్కేయకుండా ఎండింగ్ లో కూడా అడ్డు ముక్కలు వేసుకుంటే బీడ్స్ అనేవి నిలబడి ఉంటాయి. బీడ్స్ లో మనం ఇప్పుడు సైడ్ బ్రోచర్స్ కింద వాడుతున్నాం కదండి, ఆ సైడ్ బ్రోచర్స్ కింద కూడా ఈ పెండెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూసారా, మనం తయారు చేసింది అయితే కనుక మనం ఒకే ఒక్క పీసు తయారు చేసింది ఓన్లీ హారానికి తయారు చేసాము. ఆ హారానికి తయారు చేసిన దాంతో మనం హారం తయారు చేసాము, వడ్లానం తయారు చేసాము, ఎట్ ది సేమ్ టైం చౌకర్ చేసాము, నెక్ పీస్ చేసాము. ఇంకా యూజ్ చేస్తే కనుక బీడ్స్ లో సైడ్ బ్రోచర్ కింద కూడా యూజ్ చేసుకునే విధంగా తయారు చేసామండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఏమైనా మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకున్నా కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ స్ట్రీట్ లో ఉన్న వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీని విజిట్ అయి పర్చేస్ చేయొచ్చండి. ఎవరైనా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా 73718888 కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా పర్చేస్ చేయొచ్చండి. ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది. థ్యాంక్ యూ.